గుంటూరు జిల్లా తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాజర్పేటలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మద్యం మత్తులో తరచూ తల్లిదండ్రులతో గొడవపడే కొల్లిపర కోటేశ్వరరావును తండ్రి భాస్కరరావు హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నాజర్పేట ఇంద్రా టవర్స్ ఆపోజిట్లో ఉన్నటువంటి రేకుల్ షెడ్ నంబర్ 2లో నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆ ఇంట్లో నలుగురు ఉంటున్నట్లు, తల్లి తండ్రి అన్న తమ్ముళ్ళు ఉంటున్నట్లు, వాళ్ళ మధ్య ఆస్తి తగాదా జరిగినట్లు, ఆ క్రమంలో జరిగిన ఘర్షణలో కొల్లిపర కోటేశ్వరరావు అనేటువంటి అతని పెద్ద కొడుకుని విజయమ్మ, మరియదాసు, భాస్కర్రావు అనేటువంటి ముగ్గురు వ్యక్తులు అతన్ని కొట్టి చంపినట్లుగా మాకు 112 కాల్ వచ్చింది. మేము ఇమీడియట్గా సీన్కి రష్ అయ్యాం. మేము వచ్చే సమయానికే వాళ్ళు కొట్టి చంపి బాడీని ఆటోలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండగా స్థానికులు అడ్డుపడి ఆపి మాకు అప్పగించడం జరిగింది. మేము ప్రియాంక అనేటువంటి ఒక మహిళ ఎవరైతే సర్కమ్స్టాన్షియల్ విట్నెస్ ఉన్నారో ఆవిడతో రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాం. మృతుడు ఆటో డ్రైవర్. అతను వీళ్ళకి కొల్లిపరలో ఒక 2 సెంట్ల ఇళ్ల స్థలం ఉంది. ఆ ఇళ్ల స్థలం అమ్మి ఒక 50,000 రూపాయల డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రుల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దాని మీద వీళ్ళకి ప్రీవియస్గా కూడా గొడవలు జరిగినాయి. రాత్రి ఆ డబ్బు విషయంలోనే గొడవ జరిగిన క్రమంలో జరిగిన ఘర్షణలో అతన్ని కొట్టి చంపడం జరిగింది. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్